దేవుని విషయాలు దేవునికి తెలుసు. దేవుని విషయాలను గ్రహించాలంటే దేవుడిలాగా ఆలోచించాలి. దేవునిలాగా మనిషి ఆలోచించడం అనేది అయ్యే పని అంటారా? దేవుడు అని ఒక వ్యక్తిని ఎలా అనగలుగుతాం? ఒక వ్యక్తి మనం ఎన్నిసార్లు అన్యాయం చేసినా, ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా, ఎన్నిసార్లు మోసం చేసినా క్షమించగలుగుతున్నాడంటే అతన్ని దేవుడు అంటాం. ఎందుకు? అంతలాగా ఎవరు క్షమించలేరు. ఒక డాక్టరు భయంకరమైన సమస్యకి రేపే చచ్చిపోతున్నాడు అన్న వ్యక్తిని బ్రతికిస్తే అబ్బా దేవుడు అంటాం. ఎందుకంటే చచ్చిపోయే మనిషిని బ్రతికించాడు కాబట్టి. దేవుడి లాగా మనం ఆలోచించడానికి దేవుని వాక్యం వలన మనము దేవుని ఆత్మను పొందుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనం విశ్వాసంతో ఏదన్నా వింటే ఆత్మను పొందుకుంటాం. ఏదైతే వింటామో ఆ ఆత్మ మనకు పడతాయి. అందుకని చూడండి, మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువగా విన్నప్పుడు దేని గురించి మోటివేషన్ ఎక్కువగా వింటామో, ఒక పిల్లల్ని చిన్నప్పటి నుంచి డబ్బు కోసం మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు రేపు పొద్దున సంపాదన మీద పడతారు. దేనికోసమైతే మోటివేట్ చేస్తూ మోటివేషన్ తోటి ఆశతో వింటారో ఆ ఆత్మను పొందుకుంటారు. లోకంలో ఉన్న వాటి పట్ల ఆసక్తి కలిగి లోకంలో ఉన్న వాటిని విన్నట్లయితే లౌకిక ఆత్మను పొందుకుంటారు. దేవుని ఆ వాక్యాన్ని విశ్వాసంతో వినగలిగితే దేవుని ఆత్మను పొందుకుంటారు. దేవుని ఆత్మ కలిగి ఉంటే మనం పొందుకునేవి దేవుని దగ్గర నుంచి వచ్చినవి. దేవుని దగ్గర నుంచి వచ్చినవి కేవలం దేవుని ఆత్మ ద్వారానే పొందుకోగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం. మరి ఈ ఆత్మను ఎలా పొందుకోవాలి? ఆత్మను పొందుకోవడానికి ఉన్న దారి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఆయన తన ఆత్మను అనుగ్రహించునను. రెండోది, విశ్వాసంతో వాక్యం వినుట వలన మనము దేవుని ఆత్మను పొందుకుంటాం. ఒకవేళ దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే ఈ భూమి మీద మనుషులకు దేవుడు దయచేసిన వాటిని చూడగలుగుతాం. దేవుడు అటువంటి శక్తిని మీ అందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు.